నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. భయపడొద్దు రండి, జగన్ భూతాన్ని మళ్ళీ రానివ్వం, ఎలా నియంత్రించాలో తెలుసు, పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు భరోసా. ఆంధ్ర పునర్నిర్మాణమే ధ్యేయం, ఆ దిశగానే ప్రధాని కేంద్ర మంత్రులతో చర్చలు. గత 5 ఏళ్ల నష్టం నుంచి బయటకు రావాలి, రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు సహకరించాలని కోరాం. రాజధాని పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అభివృద్ధి లక్ష్యము కులగణన బదులు నైపుణ్య గణన. విశాఖ ఉక్కుకు మెరుగైన యాజమాన్యంపై చర్చిస్తున్నాం. నేను ఇన్వెస్టర్లకు అనుకూలం. నా హయాంలోనే కియా వచ్చింది. ఈ 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదు. ఇప్పుడు పలువురు సీఈఓలు సంప్రదిస్తున్నారు. ఢిల్లీలో మీడియాతో సీఎం ఈష్టాగోష్ఠి అట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన, ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను కలిసిండు. దాంట్లో భాగంగా ఒక పిలిపించిండు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి రండి, భయపడొద్దు, భయపడాల్సిన అవసరం లేదు. జగన్ అనే భూతాన్ని మేము ఓడించినాం, మళ్ళా రానియం. ఎలా నియంత్రించాలి, ఎలా కంట్రోల్ చేయాలో కూడా మాకు తెలుసు. కాబట్టి ఎట్లాంటి భేషజాలు కానీ ఎట్లాంటి భయం కానీ పడాల్సిన అవసరం లేదు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ఏమైనా భయం ఉందేమో మీకు, కానీ అట్లాంటి అవకాశాలు లేవు అని ఒక చెప్పే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు గారు చేశారు. కానీ మొత్తానికి ఎవరిని నియంత్రించాలన్నా రాజకీయాల్లో, ఈ డెమోక్రసీలో, రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికలలో నియంత్రించాల్సి వస్తే నియంత్రించాల్సిన శక్తి కానీ నియంత్రించాల్సిన బలం కానీ ప్రజలకే ఉంటుంది. ప్రజలు ఇస్తే బలం వస్తుంది, ప్రజలు తీస్తే బలం పోద్ది. అది చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, ఇంకో మోడీయా, XYZ ఎవరైనా కావచ్చు. కాబట్టి ఎలా నియంత్రించాలో మాకు తెలుసు అని నియంత్రించడం అంటే, రాజకీయంగా ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీని నియంత్రించడం ఎట్లా అంటే ప్రజల బలంతో నియంత్రించాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు గడిచిన 5 సంవత్సరాలుగా ఓడిపోయిన తర్వాత ఢిల్లీ పోతే కనీసం అమిత్ షా, ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ దొరకని రోజులు, ఇవ్వలేదని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ అదే వ్యక్తులు, అదే ప్రధానమంత్రి, అదే అమిత్ షా, అదే కేంద్ర మంత్రులు ఇలా పిలిచి అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకు అంటే ఏపీలో ప్రజలు ఇచ్చిన బలంతోనే. అట్లే ఉంటుంది. ఎవరిని నియంత్రించేది ఉండదు. కాబట్టి మేము నియంత్రిస్తాం. కానీ ఒక రకంగా ఏంటంటే పారిశ్రామికవేత్తలని, పెట్టుబడిదారులని ఆకర్షించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సఫలీకృతం అయింది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ ఢిల్లీలో మాట్లాడుతూ, ఆంధ్ర కంటే, అమరావతి కంటే హైదరాబాదు, బెంగళూరు బెటర్ పెట్టుబడులు పెట్టడానికి, మహారాష్ట్రానికి రండి అని ఆయన చెబుతున్న పరిస్థితి వాస్తవం కూడా అది. కొంత ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పెట్టుబడులు రావడం కష్టంగా ఉంటుంది. కానీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయంగా, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పరిపాలన చేసిండు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చూసే పెట్టుబడిదారులు రాలేదు అని ఒక చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రండి అని చెప్తున్నారు. క్యూ కడుతున్నారట సీఈఓలు, వస్తే మంచిదే. ఇది ఒక వార్త. చంద్రబాబుకు హైదరాబాద్లో ఘన స్వాగతం. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ దాకా ర్యాలీ. విమానాశ్రయంలో గజమాలతో సన్మానం. సీఎం అయ్యాక తొలిసారి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు కేరింతలతో అభిమానుల స్వాగతం. చంద్రబాబు నాయుడు గారికి నిన్న బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు. మొత్తానికి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని డైరెక్ట్గా ప్రత్యేక విమానంలో బేగంపేట వచ్చారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి మధ్య ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాల హామీలకు సంబంధించి, విభజన చట్టాల ఇష్యూస్ గురించి, సమస్యల గురించి చర్చలు ఉన్నాయి. మీటింగ్ ఉంది సాయంత్రం 6 గంటలకి. దాని సందర్భంగా అందుకే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. ఈరోజు ఆ మీటింగు ప్లస్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ కూడా ఇదే రోజు రేపు సమావేశం పెట్టుకున్నారు హైదరాబాద్లోనే, తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. దానికి సంబంధించి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కమిటీల వ్యవహారం కూడా ఒక చర్చ ఉండే అవకాశం ఉంది, కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి మొత్తానికైతే ఘన స్వాగతం అయితే పలికారు. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఇంకోటి, గ్యాస్ బైక్ వచ్చేసింది. ప్రపంచంలోనే తొలి CNG బైక్ను విడుదల చేసిన బజాజ్ ఆటో సంస్థ. ఫ్రీడమ్ 125 పేరుతో మార్కెట్లోకి ప్రాథమిక వేరియంట్ 95,000 అట. అది 95,000 రూపాయల కాస్ట్తోనే బజాజ్ కంపెనీ వాళ్ళు ఒక గ్యాస్ బైక్ని తీసుకొచ్చారు. ఆ గ్యాస్ బైకు పెట్రోలు, గ్యాస్ 2 in 1 వాడుకోవచ్చు అట. ఆ గ్యాస్ అంటే కాస్త మనకి ధర తగ్గే అవకాశం ఉంటుంది. 2 కిలోలు గ్యాస్ పట్టిద్దట, 2 లీటర్ల పెట్రోల్తో నడిచే అవకాశం ఉంది. అంటే ఏదంటే అది ఆల్టర్నేట్గా రన్నింగ్లోనే మార్చుకోవచ్చట. గ్యాస్ అంటే గ్యాస్, పెట్రోల్ అంటే పెట్రోల్, 2 ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. రెండిట్లో ఏదంటే అది ఆల్టర్నేట్గా మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఒక 2 కిలోల గ్యాస్తోని, ఒక 2 లీటర్ల పెట్రోల్తో 330 కిలోమీటర్లు ప్రయాణించవచ్చట.
330 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కిలోమీటర్కి దాదాపు ₹1 ఖర్చు వస్తుంది. ఇప్పుడు మనకున్న బైకులు, పెట్రోల్ బైకులు కిలోమీటర్లు దాదాపు ₹1.70 నుంచి ₹2 ఖర్చు వస్తుంది. దాన్ని రూపాయికి కుదించే అవకాశం ఉంది. గ్యాస్ బైక్ వల్ల ధర కూడా చాలా తక్కువ పెట్టారు, 95,000 అంటే. ఇప్పుడు మనకున్న బైక్స్లో హోండా కానీ, హీరో కానీ, మిగతా యాక్టివాస్ కానీ ఇట్లాంటి వాటిల్లో 1,00,000 పైనే ఉన్నాయి. 1,20,000, 1,30,000, 1,10,000 అట్లా 1,10,000కి తక్కువ లేవు ఏ బైక్. కానీ 95,000కే పెట్టిండు. గ్యాస్తో నడిచే సౌలభ్యం ఉంది. అట్ ద సేమ్ టైం ఆల్టర్నేట్గా పెట్రోల్ కూడా, అంటే గ్యాస్ దొరకని సమయంలో, గ్యాస్ దొరకని ఏరియాకి మనం పోయినప్పటికీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా హాయిగా పెట్రోల్తో కూడా నడుపుకోవచ్చు. అయితే పెట్రోల్తో నడిపినప్పుడు ఒక రకమైన మైలేజ్ ఉంటుంది, గ్యాస్తో నడిపినప్పుడు ఒక రకమైన మైలేజ్ ఉంటుంది. పెట్రోల్తో కూడా 2 లీటర్ల పెట్రోలు 130 కిలోమీటర్లు, అంటే దాదాపు 65 కిలోమీటర్లు 1 లీటర్కి వస్తుంది. 2 లీటర్ల పెట్రోలు 130 కిలోమీటర్లు ఉంటుంది. 2 లీటర్ల గ్యాస్, 2 కేజీల గ్యాసు 200 కిలోమీటర్లు వద్దాను, అంటే 1 కేజీ గ్యాస్కి 100 కిలోమీటర్లు వస్తుంది. కేజీ గ్యాస్కి 100, కేజీ గ్యాస్కి 100, 200 కిలోమీటర్లు 2 కేజీలకు వద్ద, 2 లీటర్ పెట్రోల్కు 30 కిలోమీటర్లు, మొత్తం కలిసి 330 కిలోమీటర్లు 2 నింపుకుంటాయి. 2 కిలోల గ్యాసు, 2 కిలోల పెట్రోల్ నింపుకుంటాయి. మొత్తానికి 95,000కే బజాజ్ సంస్థ వాళ్ళు బైక్ని రిలీజ్ చేశారంటే ఇది ఒక రకంగా సామాన్యులకి, మధ్యతరగతి వర్గాలకి చాలా ఊరటనిచ్చే న్యూస్. బాబు వచ్చినా మారలేదు. ఐఏఎస్ పోస్టింగుల తీరుపై సర్వత్రా విస్మయం. జగన్తో అంటగాగిన వాళ్ళకే మళ్ళీ అందరం. ఆంధ్రజ్యోతి గిల కొట్టుకుంటుంది, బాధపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ మార్పు రాలేదట. దేనిలో మార్పు రాలే? ఎవరైతే ఆంధ్రజ్యోతి టార్గెట్ చేసి ఆంధ్రజ్యోతి అనుకుంటుండో అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా ఉండాలి, ఆ అధికారులను పక్కన పెట్టాలి, ఆ అధికారులు లూప్ హోల్లో పెట్టాలి అనే ఇంటెన్షను ఆంధ్రజ్యోతికి ఉన్నట్టుంది. దాన్ని బట్టి వార్త రాశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ మార్పు రాలేదు. జగన్తో అంటగాగిన అధికారులకే మళ్ళీ పోస్టింగ్లు ఇస్తున్నారు. విస్మయం వ్యక్తం చేస్తున్నారట అధికారులు. మరి విస్మయం ఆంధ్రజ్యోతి వ్యక్తం చేస్తుందా, ప్రజలు వ్యక్తం చేస్తున్నారా, అధికారులు వ్యక్తం చేస్తున్నారో తెలియదు, కానీ వ్యక్తం చేస్తున్నట్టు తెలిసారు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, అఖండమైన మెజార్టీతోని కూటమి ప్రభుత్వం ఏర్పడదు. ఇలా చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితం, 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, ఒక 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేసిండు. ఆయనకి ఏ ఆఫీసర్ని ఎక్కడ పెట్టుకోవాలని కనీసం తెలవదు అన్నట్టు ఆంధ్రజ్యోతి రాసింది. రాజకీయంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారులపైన, ప్రతిపక్ష నాయకులపైన, అధికార పక్ష నాయకులపైన రకరకాల విమర్శలు చేస్తారు. ఆ విమర్శల్ని పట్టుకొని అయ్యాలి మీరు విమర్శ చేశారు పలానా అధికారి పైన కాబట్టి ఇక అధికారి పనికిరానోడు ఆయన పక్కన పెట్టాలనేది ఆంధ్రజ్యోతి ఇంటెన్షన్. కానీ మీకు పర్సనల్ వ్యక్తిగతంగా కొంతమంది అధికారులపైన, కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లపైన, కొంతమంది నాయకులపైన కక్ష ఉండొచ్చు, వ్యతిరేకత ఉండొచ్చు. అది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం మీ ఎజెండాను ఫాలో కాదు అనేది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఐఏఎస్ల పోస్టింగ్ తీరుపై సర్వత్రా విస్మయం అట. జగన్తో అంటగాగిన వాళ్ళకే మళ్ళీ పోస్టింగ్లట. జగన్తో అంటగాగారా, చంద్రబాబు నాయుడుతో అంటగాగారా పక్కన పెడితే వాళ్ళది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, ఇండియన్ పోలీస్ సర్వీసు. ఆ సర్వీసు ఉన్నప్పుడు, ఆ సర్వీసులో ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర పోస్టింగ్ ఇవ్వాలి. సమర్థులైన అధికారులు ఉంటే జగన్తో అంటగాగినా, ఇంకోళ్ళతో అంటగాగినా మళ్ళీ ఆ సేవల్ని, వాళ్ళ యొక్క పనితనాన్ని వాడుకుంటారు. తెలివైన నాయకుడు అదే పని చేస్తాడేమో ఒకలా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి స్వార్థానికి, ధనదాహానికి కొందరు అధికారులు వత్తాసు పలుకుతున్నారు, ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, మేము అధికారంలోకి వస్తాం, అలాంటి అధికారులు ఆట కట్టిస్తాం, ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన ప్రకటనలు, జారీ చేసిన హెచ్చరికలు. సీన్ కట్ చేస్తే ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులైనా కొత్త సర్కారు కొరువు తీరి 20 రోజులు దాటినా పరిస్థితి మారలేదు. జగన్ సర్కారుతో అంటగాగిన అధికారులు అందలం విడలేదు. పైగా వైసీపీకి అడుగులకు మడుగులెత్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న వారిని పిలిచి చక్కటి పోస్టింగ్లు ఇచ్చేస్తున్నారు. ఈ చిత్రంపై బ్యూరోక్రాట్లోనే తీవ్రమైన విస్మయము, అసంతృప్తి వ్యక్తమవుతుందట. 5 ఏళ్లలో అష్ట కష్టాలు పడిన వాళ్లకు దక్కని న్యాయం. గత ప్రభుత్వాల కీలక స్థానాల్లో సాయి ప్రసాద్, ఇప్పుడు ఆయనకే జలవనరుల శాఖ అప్పగింతట. ఇది ఆంధ్రజ్యోతి యొక్క అభ్యంతరం. జలవనరుల శాఖకే ఐఏఎస్ సాయి ప్రసాద్కి ఇచ్చారట. ఆయన జగన్మోహన్ రెడ్డితో అంటగాగిండట, కాబట్టి ఆయనకి ఎట్లా ఇస్తారు అని ఒక రకంగా ఎట్టుందో ఒక పొలిటికల్ పార్టీలో ఒక ప్రజాప్రతినిధికి క్వశ్చన్ వేసినట్టే వేస్తాడు ఆంధ్రజ్యోతి పత్రిక. సాయి ప్రసాద్కి ఎట్లా ఇస్తారు, ఇగో ఫలానా XYZకి అలా మేము చెప్పిన వాళ్ళకి అనే పద్ధతిలో చెప్తున్నట్టుంది, ఒక పత్రికగా చెప్తున్నట్టు లేదు. ఇక మీరు ఆయన అంటగాగిండంటనో, ఆయన అన్యాయం చేసిండంటనో, ఆయన అవినీతి చేసిండని మీరు కంగారు పడి మీరు అన్యాయం చేసిండంటే కాదు కదా.
బాబును విస్మరించిన ప్రద్యుమ్నాకే పేషీలో చోటు, సాయిరెడ్డి చెప్పినట్టల్లా విన్న సృజనాకు ఎన్టీఆర్ జిల్లా, జవహర్ రెడ్డికి అసైన్డ్ అప్పగించిన నాగలక్ష్మికి గుంటూరు, పెద్దిరెడ్డి సన్నిహితులందరికీ నేడు మంచి పోస్టింగులు, విపక్షంలో ఉండగా చేసిన హెచ్చరికలు ఉత్తివేనా, లోకేష్ రెడ్ బుక్లో రాతలు చెరిగిపోయాయా? లోకేష్ రెడ్ బుక్లో రాసిన రాతలని చెరిగిపోయినాయా? ఆ రెడ్ బుక్ అమలు చేయాలంటాడు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏం చెప్తున్నట్టే, రెడ్ బుక్ను అమలు చేయాలి, భారత రాజ్యాంగాన్ని అమలు చేయొద్దు, ఏపీలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు నడవద్దు, అధికారులు నడవద్దు, ఓన్లీ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా రాసుకున్న పుస్తకాలు ఏమైనా ఉంటే అది రెడ్ బుక్కా బ్లూ బుక్కా ఏదైనా కావచ్చు, కానీ దాన్ని అమలు చేయాలంటాడు. దాన్ని అమలు చేస్తే మళ్ళీ ఇంటికి పోతారు, వాళ్ళకి తెలుసు ఆ సంగతి. వాటిని కాదు అమలు చేయాల్సింది, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి, సమర్థులైన అధికారులను వాడుకోవాలి. అది జగన్ ప్రభుత్వంలో ఉన్నరా, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నరా, XYZ ఏ ప్రభుత్వంలో ఉన్నది కాదు. కానీ ఆంధ్రజ్యోతికి తీవ్రమైన అభ్యంతరం ఉంది. సాయి ప్రసాద్ కానీ ప్రద్యుమ్న కానీ ఇట్లాంటి అధికారుల్ని మళ్ళీ ఎట్లా తీసుకుంటారు, పేషీలలో ఎట్లా పెట్టుకుంటారు అనేది మీ అభ్యంతరాలు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి, ప్రజల చేత ఎన్నుకోడు కాబట్టి, ప్రజలకి ఎవరైతే సమర్థంగా పనిచేస్తారు అనే విషయం పైన క్లారిటీ ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారు. కానీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. బాబు వచ్చినా మారలేదట, మారింది అనేది వాళ్ళకి తెలుసు. ఆ మార్పు ఏముంది, ఏం జరుగుతుంది అనేది తెలుసు, కానీ మారలేదని మీకు అనిపిస్తుంది. మీకు నచ్చిన వ్యక్తుల్ని వేయలేదు అని చెప్పి. చుట్టూ గనులు గొజ్జ దొంగలే, కీలక స్థానాల్లో పెద్దిరెడ్డి వెంకటరెడ్డి మనుషులే, గనుల శాఖల అక్రమాలు ఎలా బయటకు వస్తాయి, వారిని కదల్చకుండా నిజాలు నిగ్గెలా తెలుస్తారు, గత ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహారం, బొగ్గు, ఇసుక, బైరటీసుల అక్రమాలు, ఎన్నికల తర్వాత కీలక నోట్ ఫైల్స్ మాయం, అయినా కొత్త ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తుంది ఆంధ్రజ్యోతి, ఘాటుగా నిలదీస్తుంది. ఏం చేస్తున్నారు, ఏం మార్పు వచ్చింది, మీరు చెప్పింది ఏంది, చేస్తుంది ఏంది, ప్రజల గురించి అడగట్ల పాపం వాళ్ళు. మేము చెప్పిన అధికారులు మీరు రాసుకున్న రెడ్ బుక్, మేము రాసిన రాతలను బట్టి మీరు రెడ్ బుక్ రాసుకున్నారు. ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను బట్టి కొన్ని పేర్లు రెడ్ బుక్లో నమోదైనవి అని వీళ్ళు అనుకుంటున్నారు. ఆంధ్రజ్యోతి పేపర్ రాసిందల్లా శాసనం, ఆంధ్రజ్యోతి పేపర్ రాసిందల్లా చట్టం, ఆంధ్రజ్యోతి పేపర్ రాసిందల్లా నిజమని లోకేష్ బాబు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు రెడ్ బుక్లలో రాసుకొని ఆ చర్యలు తీసుకుంటారని మీరు ఆశించడమే తప్పు. అది ఒక రాజకీయ పార్టీ, రాజకీయ నాయకులు, వాళ్ళకు ఒక ఎజెండా ఉంటుంది, వాళ్ళకు విజన్ ఉంటుంది, వాళ్ళకు ముందు చూపు ఉంటుంది, వాళ్ళ ప్రయోజనాలు ఉంటాయి. మీ ప్రయోజనాలను కాపాడటానికి ప్రజలు ఎన్నుకోలే అనేది ప్రధానంగా గమనించాలి. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు వచ్చినా మార్పు రాలేదు అనేది ఆయన యాగి చేస్తాడు. మొత్తానికి ఆంధ్రజ్యోతికి సంబంధించి ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ చూద్దాం. దయాన్ని బంధించాం, జగన్ పాలనలో సరిదిద్దలేనంత నష్టం జరిగింది, 5 ఏళ్ల పాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తాం, దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయి, నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చు, అమరావతికి పూర్వవేమం తెస్తాం, ఢిల్లీలో మీడియాతో చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. దయాన్ని బంధించారట, జగన్ పాలనలో సరిదిద్దలేనంత నష్టం జరిగింది, 5 ఏళ్ల పాటు ఇక నేను రాష్ట్ర పునర్నిర్మాణమే నాకు లక్ష్యం, వేరే ఏం లేదు, అమరావతికి పూర్వవేమం తెస్తాం, దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనంత వనరులు ఏపీకి ఉన్నాయట అని మొత్తానికైతే పెట్టుబడిదారుల్ని ఆకర్షించే ప్రయత్నం చేసి. ఇంకోటి, ఎర్రచందనం గజ దొంగ ఎవరు, స్మగ్లర్ల నాయకుడిని పట్టుకోలేకపోతే ఎలా, శేషాచలం నరికిన దుంగలను ఎక్కడికక్కడ దాచిపెట్టారో గుర్తించండి, శేషాచలంలో నరికిన దుంగలను ఎక్కడెక్కడ దాచిపెట్టారో గుర్తించండి. అటవీ శాఖ మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం గజ దొంగలు ఎవరు అనేది గుర్తించండి, స్మగ్లర్ల నాయకుడిని పట్టుకోలేకపోతే ఎలా అని చెప్పి అడుగుతుండు. అటవీ శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం, అత్యంత విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకోవడానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. స్మగ్లర్ల వెనకన్న పెద్ద తలకాయలను అదుపులోకే తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల వైఎస్ఆర్ కడప జిల్లాలో పొట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా అటవీ శాఖ అధికారులు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆ వివరాలను నివేదించారు. శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం వృక్షాలను నరికేశారు. ఆ దొంగలను ఎక్కడెక్కడ దాచారో తక్షణమే గుర్తించండి. ఎర్రచందనం స్మగ్లర్ల నెట్వర్క్ను నడిపిస్తున్న కింగ్ పిన్స్ను పట్టుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మొత్తానికైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం దొంగల పైన పడ్డాడు.
ఎర్రచందనం దొంగలు వాళ్ళ ముఠాయికి నాయకుడు ఎవరో పట్టుకోవాలి, ఇంటెలిజెన్స్ వ్యవస్థని నిఘా వ్యవస్థను పటిష్టపరచండి. శేషాచలం కొండలలో ఎర్రచందనం దొంగలను నరికి దాచిపెట్టారా, ఆ దొంగలు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపెట్టండి. మొత్తానికి ఆ చీఫ్ ఎవరో, ఆ ముఖ్య నాయకుడు ఎవరో అని పట్టుకోవాలి, దీన్ని నిలవలించాలి అని చెప్పే ప్రయత్నం చేసిండు. ఎర్రచందనం మీద సీరియస్గా ఉన్నట్టే అర్థమవుతుంది. ఇది దిశకి సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. చిక్కుముళ్లపై చర్చించుకుందాం, పరిష్కరించుకుందాం. ప్రజాభవన్ వేదికగా నేడు సీఎంల భేటీ. సాయంత్రం 6 గంటలకు సమావేశం. ఇరు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు, మంత్రులు, అధికారులు హాజరు. ప్రధాన ఎజెండా విభజన సమస్యలే. విద్యుత్ సంస్థల బకాయిలపై చర్చలు. 9, 10వ షెడ్యూల్లోని చరాస్తుల విభజన పైన సమాలోచనలు. ఏపీలో కలిసిన 5 భద్రాద్రి గ్రామాలు తిరిగి ఇవ్వాలని కోరనున్న తెలంగాణ. నీటి కేటాయింపులపైన కూడా చర్చకు ఛాన్స్ ఉందట. చిక్కుముళ్లపై చర్చించుకుందాం. 10 సంవత్సరాలుగా చిక్కుముళ్ళు అట్లా ఉన్నాయి, సమస్యల పరిష్కారం కాకుండా. ప్రధానంగా 9th and 10th షెడ్యూల్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించి కూడా విభజన ఎట్లా ఉండాలనే దానిపైన. ఇంకోటి 5 గ్రామాలకు సంబంధించి భద్రాద్రి సమీపంలో ఉన్న 5 గ్రామాలని ఏపీ తీసుకుంది. ఆ ఏపీలో కలిసిన 5 గ్రామాలని తిరిగి తెలంగాణకి ఇచ్చే అంశం ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టబోతుంది. తెలంగాణకు తిరిగి ఇవ్వండి, మాకున్న పరిస్థితులలో భద్రాచలం ఆ ఏరియాలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఆ 5 గ్రామాల తిరిగి మా తెలంగాణకి ఇవ్వండి అని ఒక ప్రధాన ప్రపోజల్, ప్రధానమైన ఎజెండా ఉందట. దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా స్పందిస్తారు అనేది చూడాలి. విద్యుత్ సంస్థల బకాయిలపైన కూడా చర్చలు. విద్యుత్ సంస్థల బకాయిలపైన ఏపీకి తెలంగాణ కొంత బకాయి ఉందని ఏపీ వాళ్ళు అంటున్నారు. తెలంగాణకు కూడా ఏపీ 24,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంది. ఆ బకాయిలు మీరు మాకు చెల్లించండి, మీకు రావాల్సిన బకాయిలు కూడా మేము చెల్లిస్తామని తెలంగాణ అంటుంది. దీనిపైన కూడా ప్రధానంగా ఉంటుందట. డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఇతర అధికారులు కూడా హాజరవుతారట. నీటి కేటాయింపులపైన కృష్ణా గోదావరి డెల్టాలో నీటి కేటాయింపులపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈరోజు 6 గంటలకి సాయంత్రం ప్రజాభవన్లో దీనికి సంబంధించిన చర్చలు ఉంటాయట. ఇది ఒక వార్త. చిగురిస్తున్న ఆశలు. ఢిల్లీ పర్యటనకు అన్ని మంచి శకనాలే. ఢిల్లీ పెద్దల ముందు నిర్మాణాత్మక ఎజెండా. కేంద్రం నుంచి సానుకూల స్పందన. పునర్నిర్మాణానికి పునరంకితం. సంపద సృష్టికి సంకల్పం. రాష్ట్ర ప్రయోజనాలకై బహుముఖ వ్యూహం. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీకి కేంద్రం సుముఖత. రాష్ట్రానికి పెట్రోలియం ప్రాజెక్టు. అమరావతికి IRR, ORRలతో పాటు ఎక్స్ప్రెస్ హైవేకి నిధులు. విశాఖ విజయవాడ మెట్రోలపై మరోసారి సంప్రదింపులు. వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కొనసాగింపు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి మరింత కేటాయింపు. FRBM పరిమితి పెంపుకు చంద్రబాబు ప్రతిపాదన. 16వ ఆర్థిక సంఘం నిధులపై ఫోకస్. చిగురిస్తున్న ఆశలత. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన పెట్టుకుంటూ ఏపీకి సంబంధించిన నిధులు రాబట్టడానికి, ఏపీకి రావాల్సిన అనేక రకాల వ్యవహారాలని మాట్లాడటానికి వెళ్ళారు. దాంట్లో ప్రధానమంత్రిని, అమిత్ షాని, ఇతర మంత్రులను కూడా కలిశారు. చాలా ఢిల్లీ పర్యటన అన్ని మంచి శకనాలే ఉన్నాయి. ఢిల్లీ పెద్దల నుంచి కూడా నిర్మాణాత్మక ఎజెండా, సానుకూలంగా స్పందించారట. దాంట్లో ప్రధానంగా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీకి కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్టు, అంటే ప్రత్యేక ప్యాకేజీ పక్కన పెట్టినట్టే అర్థం. అంటే ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా అనేది పక్కన పెట్టారు. బుందేల్ఖండ్ ఎక్కడ ఉన్న బుందేల్ఖండ్కి సంబంధించే ప్యాకేజీ ఇవ్వడానికి సుముఖంగా కేంద్రం ఉందట. మరి ఆ బుందేల్ఖండ్కి సంబంధించిన ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా, లేదు మాకు ప్రత్యేక హోదా అనేది తప్పనిసరిగా కావాలని డిమాండ్ చేస్తారా? ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక వైపు నితీష్ కుమార్ గారు, ఈ 2 కాళ్లపైన ఇవాళ మోడీ యొక్క ప్రభుత్వం ఆధారపడి ఉంది. కానీ నితీష్ కుమార్ చాలా గట్టిగా, నితీష్ కుమారే కాదు, నితీష్ కుమార్తో పాటు చిరాగ్ పాస్వాను, ఆ బీహార్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే బీహార్ కానీ డిమాండ్ చేస్తున్నారు, అడుగుతున్నారు. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియను, సీనియర్ ముఖ్యమంత్రి, మరి ఆయన ఎక్కడా కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. సానుకూలమైన స్పందన ఉంది. నేను వెళ్ళినా, కలిసినా, వినతులు ఇచ్చి, దేని గురించి వినతులు ఇచ్చారు? ప్రత్యేక హోదా గురించి ఎక్కడైనా మాట మాత్రం ఆయన మాట్లాడారా? మాట్లాడితేనే మరి బుందేల్ఖండ్కు సంబంధించిన ప్యాకేజీ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారా? ప్రత్యేక హోదా వద్దు, ఇవ్వలేమని చెప్పారా అనే విషయాలు అయితే చెప్పలేదు. కానీ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీకి అయితే సుముఖంగా ఉందట. దానికి సంబంధించి ఒక వార్త. విజయవాడ విశాఖపట్నం మెట్రోల పైన మరొకసారి సంప్రదింపులట. అమరావతికి అయితే ORR, IRR, ఇన్నర్ రింగ్ రోడ్ అండ్ అవుటర్ రింగ్ రోడ్కి సంబంధించి ఎక్స్ప్రెస్ హైవేకి నిధులు అని చెప్పి వాటికైతే ఓకే అన్నారట.
16 ఆర్థిక సంఘం నిధులపైన కూడా ఫోకస్ పెట్టారంటే ఇది మొత్తానికైతే ప్రత్యేక హోదా పైన చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో అంటే ప్రజలు ఆశించిన స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడున్న పరిస్థితులకి సపోర్ట్ చేస్తూనే బాగా ఆంధ్రప్రదేశ్ యొక్క మాట పరపతి చెల్లుబాటు అయితే ఢిల్లీలో ఆ స్థాయిలో అడుగుతున్నట్టు అనిపించలే. ప్రత్యేక హోదా కోసం ఆ స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్టయితే అనిపించలా. అటు బీహార్ వాళ్ళు మటుకి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, తప్పనిసరిగా ఇవ్వాల్సిందే ప్రత్యేక హోదాని. చూడాలి ఏం చేస్తారు. ఓకే, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. ఏది మా నిధి 1500 రూపాయల సాయం కోసం ఆశగా అక్క చెల్లెమ్మల ఎదురుచూపులు. ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పెన్షన్దారులు మినహాయించిన 1,72 లక్షల మంది మహిళల సాయానికి అర్హులే. ప్రజల డబ్బులు అందక ఇప్పటికే జూన్లో 2,588 కోట్లు నష్టపోయిన వైనం. పోనీ భవిష్యత్తులోనైనా బకాయిలతో కలిపి చెల్లిస్తారా? ఇంటింటా ఆందోళన. 19 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ప్రతి నెల ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో కూటమి వాగ్దానం. ఏడాది ముందే చంద్రబాబు సంతకంతో ఇంటింటికి గ్యారంటీ కార్డుల పంపిణీ. బాబు రావటమే ఆలస్యం, ఆడబిడ్డ నిధి నుంచి ఇస్తారంటూ నమ్మబలికిన టీడీపీ నేతలు 2014లో రైతన్నలకి పొదుపు మహిళలకు ఇచ్చిన హామీలు తుంగలోకి. బాబు హామీల అమలుకు తనది గ్యారంటీ అని చివరికి మొహం చాటేసిన జనసేనాని. ఇది మొత్తానికి సాక్షి పేపరు ఏది మానిదని మహిళలకి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి, పేద మహిళలకి, రేషన్ కార్డు ఉన్న మహిళకి 1,500 రూపాయలు ప్రతి నెల ఒక పెన్షన్ రూపంలో, ఆసరా రూపంలో ఇస్తాం. మహిళలకి వాళ్ళకి చేయూత ఇస్తామని చెప్పింది తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోలో. గ్యారంటీ కార్డులు ఇచ్చారట సంవత్సరం ముందు నుంచే. మరి ఏమైంది? జూన్లో మీరు వచ్చారు, దాదాపు నెలగా వస్తుంది ప్రభుత్వంలోకి వచ్చి, ఎందుకు ఇవ్వలేదు? మరి ఇవ్వకపోతే ఈ జూను జూలై బకాయిలను కూడా భవిష్యత్తులో ఇచ్చే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతున్నారు. మరి దీనికి సంబంధించి 1,72,000 మంది 1,72,00,000 మంది అలా ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎలిజిబిలిటీ ఉన్నారా? 2,588 కోట్లు ప్రతి నెల అయితే. ఇప్పటికే ఒక నెల గడిచిపోయింది. ఒక నెల 2,588 కోట్లు బకాయి పడి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకి. ఈ బకాయిలు కల్పిస్తారా? అసలు ఇస్తారా? ఇయ్యరా? ఇస్తే ఎప్పుడు ఇస్తారు అని చెప్పి స్పష్టంగా సాక్షి పేపరు అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో పెట్టిండో దాన్ని అడుగుతున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ కార్డుల పేరుతో సంతకాలు పెట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలతో పంపిణీ చేసిండో దాని గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. వాస్తవంగా 1,500 రూపాయలు మహిళలకు వస్తాయనే ఒక ఆశతోనే మహిళా ఓట్ బ్యాంక్ కూడా తెలుగుదేశం పార్టీకి కన్వర్ట్ అయింది. గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయనే ఉద్దేశంతో, ఇళ్ళు వస్తాయనే ఉద్దేశంతో, రైతు భరోసా వస్తుందనే ఉద్దేశంతో, అమ్మ ఒడికి సంబంధించి తల్లి వందనమో ఏదో పెట్టారు, అది వస్తాయి అనేది. కానీ ఇవన్నీ కూడా పెండింగ్ పడి ఉన్నాయి. ఈ సూపర్ 6కి సంబంధించి పక్కన పెట్టారు. ప్రధానంగా ఇవాళ అమరావతి, పోలవరం నిర్మాణం, పునర్నిర్మాణం వీటి గురించే చెబుతారు, పెట్టుబడులు. కానీ ఏదైతే మీరు ఎన్నికల్లో పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి ఇచ్చిన హామీలని పట్టించుకోవట్లేదని ఇలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి, అనుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త. అమ్మో ఏపీకే వద్దు బాబాయ్ అంటూ ముఖం జాడేస్తున్న ఐటీ అనుబంధ సంస్థలు. విశాఖ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయిన ప్రముఖ సంస్థ క్యాచ్ జెమిని ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు జడిసిన ఐటీ దిగ్గజం 1000 కోట్లతో చెన్నైలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన. 5,000 మంది ఉద్యోగులతో నడిచేలా 2027 నాటికి ఏర్పాట్లు. విశాఖలో ఉండాల్సిన కంపెనీ తరలిపోవడానికి టీడీపీ అరాచకాలే కారణం. వరుస దాడులతో బెంబేలెత్తిన వివిధ సంస్థల ప్రతినిధులు. ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రోజు విధ్వంసాలే. పరిశ్రమలపైన దాడులు, వ్యాపారులకు బెదిరింపులు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యునైటెడ్ బ్రువరీస్ ఫ్యాక్టరీపై దాడి. మామూలు ఇవ్వలేదని దాల్మియా సిమెంట్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ధ్వంసం. మేం ఫలానా వాళ్ళు తాలూకా అంటూ వాహనాలపై పేర్లు రాసుకొని బెదిరింపులు. ఇది
పారిశ్రామికవేత్తలు, ఐటీ అనుబంధ సంస్థలు, దిగ్గజ కంపెనీలు వామ్మో ఏపీకే మేము రాము అనే పరిస్థితి ఉందట. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ పనిచేస్తున్న కొన్ని పరిశ్రమలు, దాల్మియా కంపెనీ కానీ, దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ కానీ ఇట్లాంటి కొన్ని సంస్థలను బెదిరించారట. మాకు మామూలు లేకపోతే మీరు నడపలేరని బెదిరించినట్లు చెప్తుంది సాక్షి పేపర్. ఒక వార్త రాసింది. వద్దు బాబోయ్ అంటే ముఖం జాటేస్తున్నారు. ఈ బెదిరింపులు, ఈ విధ్వంసాల వల్ల జూన్ 4 నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విధ్వంసాల వల్ల, దాడుల వల్ల, ఆస్తులపైన దాడుల వల్ల, గొడవల వల్ల, అలజడుల వల్ల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు భయపడి పారిపోవడంతో ఆ పారిపోయే భాగంలోనే క్యాష్ జెమినీ అనే సంస్థ, విశాఖపట్నం రావాల్సిన సంస్థ చెన్నైలో నిర్మించుకుంటున్నాం, మేము డెవలప్మెంట్ సెంటర్ అక్కడే పెట్టుకుంటున్నాం, 5,000 మంది ఎంప్లాయీస్తోనే అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటాం అని చెప్పి అక్కడికి పోయింది. ఈ భయాందోళనలు, ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఈ విధ్వంసం, ఈ భయానక పరిస్థితులు చూసే వెళ్ళిపోయారని చెప్పి సాక్షి పేపర్ అయితే ఒక వార్త రాసింది. చూడాలి ఇది భవిష్యత్తులో ఇంకెట్లా ఉండబోతుంది అనేది. అండగా నిలుస్తాం, ధైర్యంగా ఉండండి. టీడీపీ అరాచకాలకు బలై ఊరు విడిచిన వారికి వైఎస్ జగన్ భరోసా. న్యాయ సాయం కోసం చర్యలు తీసుకోవాలని పార్టీ లీగల్ విభాగానికి ఆదేశం. జగన్ను కలిసిన మాజీ మంత్రి ముద్రగడ్డ, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని వివరించిన పలువురు నాయకులు. టీడీపీ విధ్వంసం, దాడులపై బీబీసీలోనూ కథనం వచ్చిందని చర్చ. అండగా నిలుస్తాం, ధైర్యంగా ఉండండి. టీడీపీ అరాచకాలకు బలై ఊర్లు విడిచి పారిపోవాల్సిన పరిస్థితి లేదు, భయపడి. అదే వైఎస్ఆర్సీపీ సంబంధించిన లీగల్ సెల్ వాళ్ళకు కూడా స్పష్టంగా చెప్పిండు, ఎవరైనా న్యాయ సహాయం కోరితే పార్టీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ దాడులకు బలై, తెలుగుదేశం పార్టీ బెదిరింపులకి బలై భయపడే వాళ్ళకి న్యాయ సహాయం చేయండి, వాళ్ళకి న్యాయపరంగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి కూడా లీగల్ సెల్కి చెప్పిండు. అదేవిధంగా ధైర్యంగా ఉండండి, అండగా నేనున్నాను, నేను నిలుస్తాను అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. దానికి సంబంధించిన కూడా అంటే వైఎస్ఆర్సీపీ క్యాడర్కి ఒక సందేశం ఇచ్చిండు. ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, భయపడి ఊర్లు ఇడిచి వెళ్ళాల్సిన అవసరం లేదు. పార్టీ ఉంది, నేనున్నా, అండగా ఉంటా. మీకు కావాల్సిన న్యాయ సహాయం కానీ ఇతర సహాయాల విషయంలో కూడా పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు సపోర్ట్గా ఉంటుంది, మీరు ఎక్కడా కూడా భయపడే అవసరం లేదు అని చెప్పిన పరిస్థితి. అన్నమో చంద్రబాబు రోడ్డెక్కిన కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులట. కలెక్టరేట్ ఎదుట ఖాళీ ప్లేటుతో ధర్నా, పురుగుల అన్నము, నీళ్ల సాంబారు తినలేకపోతున్నామని ఆవేదన. జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు చేయకపోవడం వల్ల సమస్యలంటూ ఆగ్రహం. అన్నమో చంద్రబాబు అని ఖాళీ ప్లేట్లతోని కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో సిల్వర్ జూబ్లీ కళాశాల అంటే చాలా ఫేమస్ కాలేజీ. అక్కడ పిల్లల భోజనము నీళ్ల చారట, పురుగుల అన్నమాట. దీనికి సంబంధించి వాళ్లే స్వయంగా పిల్లలే వచ్చి కలెక్టరేట్ ముందు ఖాళీ ప్లేట్లతో నిరసన ధర్నా చేశారు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవో చేసిందట. అంటే నాణ్యమైన ఫుడ్ పెట్టేదానికి సంబంధించి ఆ జీవో అమలు కాకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. పురుగుల అన్నము, నీళ్ల సాంబారు తినలేకపోతున్నాం. జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు చేయకపోవడం వల్ల సమస్యలు వస్తాయి అన్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అన్నమో చంద్రబాబు అనే ఈ వార్తను చూసి అయినా చంద్రబాబు నాయుడు గారు స్పందించి, అంటే విద్యార్థుల జీవితానికి సంబంధించి, విద్యార్థుల చదువుకు సంబంధించి, వాళ్ళ ఫుడ్కు సంబంధించి, వాళ్ళ సమస్యలకు సంబంధించి ప్రధాన అయ్యండా కాబట్టి విద్యార్థులు రోడ్డుకి ఎక్కడం అనేది చాలా దురదృష్టకరం. విద్యార్థులు రోడ్డుకి ఇచ్చి మాకు అన్నం సరిగా పెట్టట్లేదు, పురుగుల అన్నం పెడుతున్నారు, నీళ్ళ సాంబారు పోస్తున్నారు, తినే పరిస్థితి లేదని వాళ్ళ యొక్క ఆవేదనని వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చిందంటే దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. ఈ ప్రభుత్వం స్పందించి వాళ్ళకి సరైన నాణ్యమైన ఫుడ్ పెట్టే ఏర్పాటు చేయాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించాలి. ఊరు వాడ వైఎస్ఆర్కి నివాళులర్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించాలి, ఊరు వాడ వైఎస్ఆర్కు నివాళులర్పించి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రకటన ఇచ్చారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతికి సంబంధించి ఏపీలో ఒక హాట్ టాపిక్ ఏమైందంటే, ఒకవైపు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, ఆమె పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ముఖ్య నాయకులందరినీ కాంగ్రెస్ పార్టీతోని, రాజశేఖర రెడ్డితోని గతంలో ఉన్న నాయకుల్ని ఆహ్వానించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా చేస్తున్నాం, అటెండ్ అవ్వండి అని ఆహ్వాన పత్రికలు వేసి పంపిణీ చేసింది. అదే స్థాయిలో ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కార్యకర్తలకి, పార్టీకి ఒక పిలిపించారు. ఘనంగా నిర్వహించండి, ఊరు వాడ ప్రతి దగ్గర కూడా
సేవా కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. దీనిపైన మరి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి జరిగిన తర్వాత షర్మిల ఏ స్థాయిలో చేసింది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ స్థాయిలో చేసింది అనేది అప్పుడు తెలుస్తుంది. బాబు అండ్ కో కేసులన్నీ సిబిఐ ఈడీకి అప్పగించండి, పోలీసుల దర్యాప్తు నిష్పాక్షంగా జరిగే అవకాశం లేదు, ఫలితాల రోజే సిఐడి ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు, హరీష్ కుమార్ గుప్తా చర్యలు దౌర్జన్యపూరితం, ఫిర్యాదులపై కక్ష సాధింపు చర్యలు బెదిరింపులు, సీనియర్ పాత్రికేయుడు తిలక్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం, చంద్రబాబు లోకేష్ నారాయణలతో సహా 114 మంది ప్రతివాదులు ఉన్నారట. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసుని ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు, సైబర్ కేసు, వీటికి సంబంధించి కేసులు ఏదైతే ఉన్నాయో వాటిని సిబిఐకి ఈడీకి అప్పగించండి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ట్రాన్స్పరెన్సీగా దర్యాప్తు చేస్తారని మాకు నమ్మకం లేదు కాబట్టి అని చెప్పి ఒక తిలక్ అనే సీనియర్ జర్నలిస్టు ఆయన హైకోర్టులో ఒక పిల్లు వేసిండు. మరి ఆ పిల్లి పైన ఏం చెప్తుందో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నారాయణలతో పాటు 114 మంది అందులో రెస్పాండెంట్స్ ప్రతివాదులు ఉన్నారట. ఫలితాల రోజు సిఐడి ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేశారు కాబట్టి వీళ్ళు చర్యలు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం మాకు లేదు. ఏపీ పోలీసులు చర్యలు తీసుకోపోగా ఎవరైతే కంప్లైంట్ చేశారో కంప్లైంట్దారుల పైన కక్ష సాధింపు, బెదిరింపు వ్యవహారాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ కేసుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తే న్యాయం జరగదు, దీన్ని ఈడీకి సిబిఐకి అప్పగించండి అని ఒక పిల్లి అయితే వేశారు. ఆ పిల్లి పైన మరి ఏమొస్తాడో చూడాలి. బాబు హోదా ఎందుకు అడగలేదు, సీఎం ఢిల్లీ పర్యటన ఆత్మస్థుతి పరనిందలా ఉంది, ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచింది వైఎస్ జగన్. నితీష్ కుమార్ హోదా డిమాండ్ చేస్తున్నప్పుడు మీరెందుకు అడగరు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అడుగుతుండు. ఇది వాస్తవం కూడా అనేది ఇవాళ ఏపీలో 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. గడిచిన 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఏ రోజు కూడా 2014 కానీ 19లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీల ప్రాతినిధ్యం ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా లేదు. వీళ్ళ యొక్క ఓటింగ్ కానీ వీళ్ళ యొక్క సంఖ్య కానీ ఆడ ఉపయోగపడలే. వాళ్ళకి ఏదైతే బీజేపీ పార్టీకి ఫుల్ మెజార్టీ వచ్చింది అప్పుడు ఆ 2 టైంలో. ఈసారి బీజేపీ పార్టీకి మెజార్టీ లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, కూటమిలో కూడా కీలకమైన పార్టీగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా అడగలేని పరిస్థితి ఏంది, ఎందుకు అడగల, ఢిల్లీ పోయి మీరు ఏం అడిగారు, అసలు ప్రత్యేక హోదా ఎందుకు అడగట్లేదు. ఒకవైపు నితీష్ కుమార్ గారు సంబంధించిన మిగతా ఆ రాష్ట్రంలో మిగతా పార్టీలు కూడా గట్టిగా డిమాండ్ చేస్తేనే ప్రత్యేక హోదా మాకు కావాలి అని చెప్పి. ఆ స్థాయిలో మీరు ఎందుకు అడగలేకపోతున్నారు, దీని వెనకున్న మతలబ్ ఏంది అనేది ఆయన టీజీఆర్ సుధాకర్ బాబు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అడుగుతున్నారు. ఇది ఏం అడగటమే కాదు, 5 కోట్ల మంది ప్రజలు కూడా ఇవాళ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏపీలో. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రాదు, ఈ సందర్భం కాకపోతే ఈ అవకాశం మళ్ళా వచ్చే అవకాశం కాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రత్యేక హోదా తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితి, ఆంధ్రప్రదేశ్ యొక్క గతి, ఆంధ్రప్రదేశ్ యొక్క దిశ మారే అవకాశం ఉంటుంది అనేది అలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మీరు కూడా చెప్పారు, ఢిల్లీ పోయి చంద్రబాబు నాయుడు గారు ఏపీ మీ వైపు చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ మీ వైపు చూస్తుంది, ఢిల్లీ వైపు, మోడీ వైపు, మీరు సాయం చేయండి, ఆ సాయం ప్రత్యేక హోదా రూపంలో చేయండి అని అడగండి. ఇక ప్రతిసారి మీరు ఢిల్లీ వెళ్ళి రిక్వెస్ట్ చేసే పని ఉండదు. ఒకసారి ప్రత్యేక హోదా రావడం జరిగితే అన్ని అంశాల్లో అన్ని రంగాల్లో న్యాయం జరిగింది. కాబట్టి ఈయన అడుగుతున్న పరిస్థితి ఎందుకు అడగట్లేదు మీరు, దాని వెనకున్న మతలబ్ ఏంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పైన ఆధారపడి ఉన్నాక ఇప్పుడు కూడా ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు అడగలేకపోతున్నారు, ఏంటి దీని వెనకున్న లోపాయకారి వ్యవహారం అనే అంశాన్ని ఆయన ప్రస్తావించిండు. ఇది ఒక వార్త. సాక్షికి సంబంధించి ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.